గ్లోబల్ టెక్నాలజీ రంగాన్ని ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తోంది. ఈ రంగంలో పెను సంచలనం చాట్ జీపీటీ అలాంటి టెక్ దిగ్గజం మాతృ సంస్థ అయిన ఓపెన్ ఏఐలో ఇప్పుడు తెలుగు తేజం తలుక్కున మెరిసింది. ఎలాన్ మస్క్ చెందిన XAI నుంచి వచ్చి ఇప్పుడు శ్యామ్ ఆల్టమాన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐలో కంప్యూటర్ విభాగం చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడో యువ కెరటం. అది కూడా ఓ హైదరాబాదీ కావటం విశేషం. ఇంతకీ ఎవరతను? కృత్రిమ మేధ పరిశోధన సంస్థ ఓపెన్ ఏఐ కంప్యూటింగ్ విభాగ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ CTOగా తెలుగు నిపుణుడైన ఉదయ్ రుద్రరాజు నియమితులయ్యారు. ఏడాది క్రితమే ఆయన ఓపెన్ ఏఐలో సీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడర్గా చేరగా ఇప్పుడు CTOగా పదోన్నతి లభించింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెందిన XAI నుంచి గతేడాది ఉదయ్ బయటకు వచ్చి ఓపెన్ ఏఐలో చేరారు. ఇప్పుడు CTOగా పదోన్నతి పొందినట్లు లింక్డ్ ఇన్ పోస్ట్లో ఉదయ్ ప్రకటించారు. ఓపెన్ ఏఐలో మా కంప్యూటర్ బృందం GPT 5.6 వంటి సరికొత్త మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన మెషిన్ లెర్నింగ్ పై పనిచేస్తోంది. సామర్థ్యాన్ని వేగంగా విశ్వసనీయంగా అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూట్ ఫుట్ ప్రింట్ నిర్మించాలనేది మా లక్ష్యం అని ఉదయ్ వివరించారు. ఎలాన్ మస్క్, శామ్ ఆల్టమాన్ మధ్య జరుగుతున్న AI యుద్ధంలో ఉదయ్ రుద్రరాజు ఇప్పుడు కీ ప్లేయర్ అయ్యాడు. ఉదయ్ రుద్రరాజు హైదరాబాద్, చెన్నై బ్యాక్గ్రౌండ్ ఉన్న తెలుగు ఇంజనీర్. తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు హైదరాబాద్ మరికొండ విద్యార్థి. ప్రపంచ స్థాయి AI నమూనాలకు అవసరమైన అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, భారీ కంప్యూటింగ్ వ్యవస్థల అభివృద్ధి, నిర్వహణకు నాయకత్వం వహించేందుకు సిద్ధమైన ఉదయ్ గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ CBIT పూర్వ విద్యార్థి. 2011లో ఆయన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అప్పుడే అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో ఇంటర్న్షిప్ అవకాశం పొందారు. తర్వాత అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశారు. 2012 నుంచి 2018 వరకు ఇబేలో, 2024 వరకు రాబిన్ హుడ్ లో వివిధ హోదాల్లో పనిచేశారు. XAIలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ అధిపతిగా ఏడాది పాటు బాధ్యతలు నిర్వహించారు. 2025 జూలైలో ఓపెన్ ఏఐలో చేరారు. అలా కంప్యూటింగ్, కృత్రిమ మేధ రంగాల్లో విశేషణ ప్రతిభ కనపరిచి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సాంకేతిక నిపుణుడిగా గుర్తింపు పొందారు. తాజాగా భవిష్యత్ కృత్రిమ మేధస్సు సాంకేతికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అత్యంత కీలక అవకాశం అందుకున్నారు. ఉదయ్ సాధించిన ఘనత ఎంతో గర్వకారణమని CBIT ప్రిన్సిపాల్ CV నరసింహులు అన్నారు.